మామ చెప్పు. చికెన్ తినబుద్ధి అవుతుంది. ఏంటి మళ్ళీ బిర్యానీయా? కాలేదని డిఫరెంట్గా. పద చేసి పెడదా. డిఫరెంట్గా చేస్తా అని చెప్పా కదా, చికెన్ బార్బిక్యూ చేస్తున్నా. దీనికి కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, గరం మసాలా, ఉప్పు, ఇట్లా ఒక నిమ్మకాయ, బాగా కలిపేసుకొని ఉప్పు కారం ముక్కలకు పట్టడానికి కాసేపు పక్కన పెడదాం. 20 minutes మ్యారినేట్ అయిన తర్వాత చికెన్ని ఇలా ఒక్కొక్కటి స్టీక్లకి కుచ్చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా తక్కువ మసాలాతో, జస్ట్ ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో దొరికే వాటితోటి. బయటికి వెళ్ళి కొనుక్కొచ్చే పని ఏం లేదు పెద్దగా. ఇలా చేసి ఒక 1/2 kg అని తినేయచ్చు. ఎక్కువ ఆయిల్ ఉండదు. బయట వర్షం పడుతుంటే ఇంట్లో ఇలా స్నాక్స్లా చేసుకొని తింటే మామూలుగా ఉండదు. పెద్ద మసాలాలు ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు. ఇలా వీటిని ఒక్కొక్కటిగా దీనిపై పెట్టుకొని ఎర్ర నిప్పులపై పెట్టుకుంటే జస్ట్ నిప్పుల వేడికే చికెన్ మొత్తం ఉడికిపోద్ది. ఎర్రటి నిప్పులపై ఇలా కాల్చుకొని తింటే చికెన్ ఈజీగా 1/2 kg తినేసి ఒక్కరు, అసలు డౌటే లేదు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి పిల్లలు కూడా భలే తింటారు. ఇంకా ఒక్కసారి ట్రై చేయండి మామ. ఇది బయటికి వెళ్ళాలంటే భలే ఎక్కువ ఖర్చు అయిపోద్ది, ఇంట్లో ఈజీగా అయిపోద్ది. ఇలా చికెన్ సరిగ్గా కాలిందండి. ఇప్పుడు తీసుకొని తినడం. ఇంకా యమ్మీ స్మెల్. చికెన్ సూపర్గా కాలింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా తీసేసుకుని కొంచెం నిమ్మకాయ ఇలా పిండేసుకుని దీనిపైన డిఫరెంట్ అడిగే కదా తీసుకో.
థ్యాంక్స్ బాబా. సూపర్ ఉంది మా. సూపర్ ఉంది, చాలా బాగుంది. బాయ్ మా. ఇదంతా క్లీన్ చేసారు, ప్రతి వీడియోకి నాకు తప్పదా తప్పదు. అడిగావు కదా, క్లీన్ చేసాయి.